అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసులకు తండ్రిగాను దేవునికి స్నేహితునిగాను మనందరికీ ఎంతో మాదిరిగా జీవించినటువంటి అబ్రహాము గారి జీవితంలో కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటే, కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటే మనము కూడా అనేక ప్రజలకు దీవెనకరంగా ఉంటామండి. అబ్రహాము గారు మొదటగా దేవుని ఎరుగని వ్యక్తిగా తన పితరులందరూ కూడా మరి లోకములో లోకానుసారంగా జీవించిన వ్యక్తులుగా ఉన్నారు. అటువంటి అన్యుల కుటుంబముల నుంచి రక్షింపబడిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము గారు. అబ్రహాము దేవుని మాట విని ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు నిజంగా చెప్పాలంటే 12వ అధ్యాయము 2వ వచనంలో 7 ఆశీర్వాదాలు కనబడతాయి. ఒకటి, గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామముని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని ఇన్ని రకాల ఆశీర్వాదాలు, 7 రకాల ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడాడు. ఈ ఆశీర్వాదం, ఈ వాగ్దానం తీసుకుని బయలుదేరాడు అబ్రహాము గారు. కానీ విశ్వాస జీవితయానం బయలుదేరిన వెంటనే జరిగిన సంగతి తెలుసండి. తన తండ్రి చనిపోయాడు. నిజమే, వాగ్దానం పరిపూర్ణమైనదే. కానీ ఇంతలో భయంకరమైన తట్టుకోలే స్థితి ఎవరు అంటే కనుక తను ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి చనిపోయాడు. అరే, ఈ దేవుడు నమ్ముకుంటే ఎంత కష్టం వచ్చిందేంట్రా బాబు అని వెనకడుగేయక వెనుతిరగక ముందుకే వెళ్ళాడు తప్ప, చనిపోయాడు కదా మా తండ్రి, ఇంకెందుకు ఈ దేవుడు వదిలిపెట్టి వచ్చేయలేదు. రెండవదిగా చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 10వ చూస్తే కనుక అబ్రహాము గారి జీవితంలో భయంకరమైన కరువు వచ్చింది. ఫైనాన్షియల్ మ్యాటర్ ఇది. ఇందాకేమో రిలేషన్స్, ఎలాగా తండ్రి యొక్క మరణం, 2 కరువు భయంకరంగా వచ్చిందట. నిజంగా చెప్పాలంటే అబ్రహాము గారు పూర్వపు స్థితి చాలా ధనవంతులు. వారి దగ్గరున్న పనివారే కొన్ని వందల మంది. అంతటి స్థితి కలిగిన వాని జీవితంలో భయంకరమైన కరువు వచ్చేది. అరే, ప్రభు నమ్ముకున్నందుకు నాకు ఇంత కరువా, ఇంత శ్రమ అని వెనకడుగు వేయక ముందుకే విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ వెళ్ళాడు. మొదటగా తండ్రి మరణము, రెండవదిగా భయంకరమైన కరువు, ఆర్థికమైన విషయాలు. మూడవదిగా చూస్తే 13వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పటికీ అబ్రహాము గారి జీవితంలో తను ఎంతగానో ప్రేమించాడు లోతు గారిని. ఇంకా నాకు పిల్లలు పుట్టకపోయినా లోతే ఇంకా అన్నీ చూసుకుంటారు వృద్ధాప్యంలో అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. కానీ కాపర్లకు గొడవ వస్తే ఆ కాపర్ల గొడవ బట్టి విడిపోవడానికి ఇష్టపడిన వ్యక్తి ఎవడంటే కనుక లోతు గారు. తన భార్యను తన బిడ్డలను తీసుకుని సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయారు. అనగా తను నమ్మిన మనుషులే మోసగించారు. అయినా సరే దేవుని వెంబడించడం ఆగలేదు బిడ్డ. మూడవదిగా చూస్తే దయచేసి మరి 12వ అధ్యాయంలోనే ఐగుప్తు అధికారులు కొంతమంది శారమ్మ గారు చూసి ఎంతో అందమైనదని చెప్పి ఫరో గారి దగ్గర పొగడడం ప్రారంభించారు. వెంటనే ఆమె ఫరో దగ్గరికి తీసుకురాబడింది. నిజంగా చెప్పాలంటే కుటుంబంలో సమస్య బిడ. దేవుని నమ్మి ముందుకు వస్తున్నప్పుడు ఇన్ని రకాల సమస్యలు అబ్రహాము జీవితాన్ని వెంట పెట్టినా అతడు వెనుదిరగలేదు. మళ్ళీ చెప్తున్నాను, మొదటగా తండ్రి మరణము, 2 భయంకరమైన కరువు, ఫైనాన్షియల్ మ్యాటర్ అది. 3 భార్యను ఫరో దగ్గరకు తీసుకువెళ్ళడం, అది కుటుంబ విషయంలో భయంకరమైన సమస్య. నమ్మిన లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఇన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నా, వాగ్దానం నెరవేరకపోయినా, సమస్యలు వస్తున్నా కూడా
అతడి విశ్వాసంతో ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. బిడ్డలారా, వాక్యం వింటున్న బిడ్డ, ఈరోజు దేవుడు ఇంకా నీకేదో అద్భుతం చెయ్యలేదని, ఇంకా ఏదో ఆశ్చర్య కార్యము చెయ్యలేదని ఆగిపోతున్నావా బిడ్డ? మనకు తండ్రిగా ఉన్నటువంటి విశ్వాసులకు తండ్రిగా అనిపిస్తున్న అబ్రహాము జీవితంలో కూడా ఇన్ని రకాల సమస్యలు వచ్చాయి. అబ్రహాము గారికి అనుమానపు జబ్బు లేదు, కానీ నిజంగా ఉంటే శారమ్మ గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఉందో. ఒకటే నమ్మకం తన భార్య మీద, నా భార్య ఎక్కడున్నా పరిశుద్ధంగా జీవిస్తుంది, నా భర్త ఎక్కడున్నా పరిశుద్ధంగా జీవిస్తుంటాడు అని నమ్మకం నీకుందా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ఆ నమ్మకాన్ని కలిగేటట్లుగా జీవిస్తున్నారా బిడ్డలారా? ఆలోచిద్దాం. దయచేసి ఇంకా చూస్తే అబ్రహాము జీవితంలో ఏర్పడినటువంటి కష్టస్థితులు, కష్ట పరిస్థితులు మనం ఆలోచన చేసినప్పుడు బిడ్డ, అబ్రహాము గారు తన యొక్క పిల్లవాడు అనగా లేక పుట్టినటువంటి పిల్లవాడిని బలివ్వమంటే ముందు ఇవ్వడానికి వెళ్ళిపోయాడు తప్ప, అదేంటైనా నాకు ఒక్కడే కొడుకు, అది కూడా 100 సంవత్సరాలకు పుట్టాడు, ఈయన ఇచ్చేయమంటే ఎలాగనైనా, నా భవిష్యత్తు ఏమైపోద్దయ్యా, నా వృద్ధాప్యం నన్ను ఎవడు చూస్తాడని ఎదురు ప్రశ్న వేయలేదండి. అర్థమవుతుందండి? తన భవిష్యత్తును ప్రభు దగ్గర పణంగా పెట్టిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. మరి ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నీ స్థితి ఎలాగుంది? దేవుని నమ్మిన నీకు కొంచెం కష్టం వస్తే ప్రభుని విడిచిపెట్టేసేవాడిగా ఉన్నావా? దేవుని నమ్మిన నీకు కొంచెం ఫైనాన్షియల్గా కష్టం వస్తే, దేవుని నమ్మిన నీకు మనుషులు మోసగించి వెళ్ళిపోయారని, దేవుని నమ్మిన నీవు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని దయచేసి ప్రభుని విడిచిపెట్టేసేవారుగా ఉంటే దేవుని వాగ్దానాలను దయచేసి పొందుకోలేము. దేవుని వాగ్దానం నెరవేర్చేంతవరకు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అందుకే ఈ రోజున అబ్రహాము గారు మాకు తండ్రి అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన తండ్రిగా అంగీకరించడానికి కారణం దేవుని మీద అంచెలంచెల విశ్వాసం, ఆయన వాగ్దానాల మీద మరి నమ్మకం. మరి ఈనా దేవుని నమ్మిన నీవు ఆయన ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుంటూ ప్రార్థిస్తూ దేవుని కొరకు ముందుకు కొనసాగే కృపను దేవుడు నీకు మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. అబ్రహాం గారి జీవితంలో నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు అనేక శోధనలు, అనేక కష్టాలు ఎదురయ్యాను. అతడు వెనుతిరక్క ముందుకు కొనసాగినందువల్ల విశ్వాసులకు తండ్రిగా నిర్ణయించబడ్డాడని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తుతిస్తున్నా. ఎవరైతే నీ బిడ్డలు కూడా నిన్ను నమ్మి కూడా కొన్ని కష్టాలు అనుభవిస్తుంటే వాటి నుంచి అయ్యో ఇన్ని కష్టాలు అని చెప్పి నిన్ను విడిచిపెట్టకుండా వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటూ నిన్ను వెంబడిస్తూ మీరిచ్చే పరిపూర్ణమైన నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకునే జ్ఞానము దయచేసి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.